ఇదంతా మీరే పెట్టుకున్నారా? అవునండి, ఇది ఒక జస్ట్ మనకి పక్క వాళ్ళకి ఒక ప్రైవసీ కావాలని ఇలా చెట్టు పెట్టేసుకున్నాం. ఓహో, గోడ బదులు చెట్టు. ఇది చాలా అంటే బాగుంది. గోడ ఉంది, గోడ ఒక హైట్ వరకే కదా ఉంటది. అవును. సో మరీ ఎక్కువ ఉంటే కూడా ఫోర్ట్ లాగా ఉంటది. సో అందుకని గోడ మామూలు హైట్ అక్కడ ఉంది, అయినా మనకి వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి, అందుకని మనం ఇలా చెట్టు పెట్టుకున్నాం. అసలు ఇదో ఈ ఐడియా చాలా బాగుంది. అసలు చాలా వరకు రిసార్ట్స్ లో మనం చూస్తాం కదా, గోడల బదులు రిసార్ట్ మధ్యలో ఇలా చెట్లు పెడతారు. అందరూ ఇలా పెట్టుకుంటే చాలా ఆక్సిజన్ చాలా వస్తుంది. ఇది అవును, చాలా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇది. అదే అదే ఐ డోంట్ నో ద బొటానికల్ నేమ్, బట్ ఇది బాగా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇది. ఇవి ఇవి ఈ ముగ్గులన్నీ ఈ తొట్టిలు ప్లెయిన్ సిమెంట్ తొట్టిలు వేయించి దానిలో రెడ్ ఆక్సైడ్ వేసి ముగ్గు వేసుకున్నాను. మీకు ముగ్గులు అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. బాగా వేస్తారా? నేను బాగా వేస్తాను. అదే తెలుసు. ముగ్గు అంటే చాలా ఇష్టం, కుకింగ్ అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం, హౌస్ కీపింగ్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. మీ హస్బెండ్ కి చాలా అదృష్టవంతులు అనమాట. సో ఇవన్నీ చాలా ఇష్టం. చీరలు అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి అందుకే చీరలు బిజినెస్ చేస్తుంది. సో చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, ఓన్లీ హ్యాండ్లూమ్. ఐ డోంట్ గో ఇన్ ఫర్ ఎనీ అదర్. ఇది ఓన్లీ హ్యాండ్లూమ్. మొదటి నుంచి కూడా మొదటి నుంచి కాటన్ లేకపోతే పట్టు. ఈ సింథటిక్ ఏది కట్టుకోను. సింథటిక్ ఎప్పుడు కట్టుకోను నేను. మా గార్డెన్ చూస్తారా? చూస్తా. అదే ఫ్రంట్ కావాలని ఇట్లా ఇవన్నీ పాతవి తీసి ఇట్లా. అవును, ఇది మందు రుబ్బేది ఇట్లా. అవునవును అవును, మందు రుబ్బేది ఇది. యూ టెల్ మీ వాట్ ఇట్ ఇస్. రోలా? రోలు. రోలు రోలుని ఇట్లా పెట్టారు. బాగుంది. న్యాచురల్ అన్నమాట ఇవన్నీ. అవును. సో ఈస్ట్ కాబట్టి లాన్ ఫ్రంటేజ్ కావాలని, లాన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, అందుకని లాన్ పెట్టుకున్నాము. ఓకే. ఇక్కడ అన్ని మోస్ట్లీ పూ చెట్లే పెట్టుకున్నాము. అన్ని దేవుడికి కావాల్సింది, మనకి కావాల్సింది. వినాయకుడిని పెట్టుకున్నారు ఇక్కడ. వినాయకుడు షుడ్ ఫేస్ నార్త్ ఆల్వేస్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అక్కడ కైలాసంలో ఉంటారు కదా. అవునవును. వినాయకుడు షుడ్ ఆల్వేస్ ఫేస్ నార్త్. అచ్చా, మాకు తెలియదు ఇది. అందుకని ఆయన నార్త్ చూడాలి, వాళ్ళ నాన్నని చూసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా. ఇటువైపు పెడితేనే మంచిది అని చెప్పారు. సో అది ఇంటికి దృష్టి తగలకుండా ఉండాలని తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు ఉంటే దృష్టి తగలదా? ఎంట్రన్స్ లో ఉంటే మనకి దృష్టి తగలదు అంటారు. అంటే మనకి ఇప్పుడు పేరెంటం కి కూడా పనికి వస్తాయి కదా, కొనుక్కోకుండా అప్పుడప్పుడు నాలుగు. ఈ రోజుల్లో చాలా మంది పెట్టుకుంటున్నారు కానీ ఇట్లా ఇంటి ముందు పెట్టుకోవాలని తెలీదు. అది దృష్టికే. తమలపాకు ఇస్ ఫర్ దృష్టి.